మెషిన్ నుంచి ప్లేయర్స్ బయటకొస్తాయి. అవి సరిపడా తిక్కుగా ఉంటాయి. మల్టీ టూల్ ని వాటిలోకి ఈజీగా పేర్చవచ్చు. మనకి కావలసిన బేసిక్ గ్యాడ్జెట్స్ అన్నిటినీ వాటిలో పెట్టొచ్చు. కానీ ప్లేయర్స్ అంచులకి సూపర్ స్మూత్ ఫినిషింగ్ ఇస్తే గాని అవి పూర్తవవు. రోబోట్ సాయంతో గంటలో 300 ప్లేయర్స్ ని సాఫీ చేస్తారు. ముందుగా రోబోట్ ప్లేయర్స్ అంచులని ఫైన్ నీడిల్ నోస్ పాయింట్ లా మారేలా సాఫీ చేస్తుంది. దాంతో వాటికి మంచి గ్రిప్ అందుతుంది. చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ని అందుకోవచ్చు. తర్వాత రోబోట్ వాటిని తిరగేస్తుంది. దానివల్ల శాండింగ్ వీల్ ద్వారా సైడ్స్ సాఫీగా అవుతాయి. ప్లేయర్స్ పూర్తవుతాయి. ప్లేయర్స్ లాగే టూల్లోకి ఫిట్ అయ్యే చిన్న చిన్న సిజర్స్ ను కూడా 2 భాగాలుగా తీసుకొస్తారు. వాటిని టూల్లో సెట్ చేయడానికి ముందు గ్రైండింగ్ మెషిన్ తో రేజర్ షార్ప్ ఎడ్జ్ ని అందిస్తారు. కాబట్టి వర్కర్ సిజర్ పార్ట్స్ ని గ్రైండింగ్ మెషిన్ లో పెడతాడు. 2 స్టాక్స్ గా మొత్తం 10ని అమర్చుతాడు. తర్వాత మెషిన్ ఆ స్టాక్ ని 2 స్పిన్నింగ్ అల్యూమినియం ఆక్సైడ్ గ్రైండింగ్ వీల్ దగ్గరకు తీసుకెళ్తుంది. అవి బ్లేడ్స్ కి పదును పెడతాయి. సిజర్ బ్లేడ్స్ గ్రైండర్ నుంచి సూపర్ షార్ప్ గా వస్తాయి. కానీ అవి కత్తిరించాలంటే ముందుగా వాటిని వంచాలి. అంటే ఒకదాన్ని ఒకటి ఫేస్ చేసుకునేలా నిలిపి స్లైట్ గా బెండ్ చేస్తారు.